బాబాయ్ కోసం తన ప్లేస్ సాక్రిఫైస్ చేసిన రామ్ చరణ్ అఖిల్ కు టెండర్ పెట్టేశాడు. పవన్ రాకకు లైన్ క్లియర్ చేసి మరో హీరోను ఇరకాటంలో పడేశాడు. ఇక నేచురల్ స్టార్ నాని వంతేనా మెగా పవర్ స్టార్ చెప్పేశాడా? సమ్మర్ సినిమాల్లో పోటీ వాతావరణం నెలకొనబోతుందా? పెద్ది అనుకున్నట్లే వాయిదా పడింది. ఆ ప్లేస్ ను ఆక్యుపై చేసేశాడు పవర్ స్టార్. మార్చి 27న రావాల్సిన పెద్ది ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 30కి వాయిదా వేసుకుంది. రామ్ చరణ్ బాబాయ్ కోసం చేసిన సాక్రిఫైస్ ఇప్పుడు అఖిల్ పాలిట శాపంగా మారబోతోంది. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఓ మంచి స్క్రిప్ట్ తో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు అక్కినేని లెనిన్ అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో మే 1న వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటే సడన్లీ ఒక రోజు ముందు వచ్చి కూర్చున్నాడు మెగా పవర్ స్టార్. అలాగే అడవిశేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢాచారి 2 కూడా కార్మికుల డే రోజున వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది. దీంతో ఆ హీరోను కూడా ఇరకాటలో పడేసినట్లయింది. పెద్ద వాయిదాను క్యాష్ చేసుకునేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ తో ఎంటర్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. దురంధర్ ప్రభంజనం చూసి దురంధర్ 2 వస్తుందని తెలిసి కూడా దేఖ్లేంగే సాలా అంటూ మార్చి 26న థియేటర్లోకి వచ్చేస్తున్నాడు ఉస్తాద్. కానీ అదే రోజు నాని ప్యారడైజ్తో రావాల్సి ఉంది. కానీ షూట్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఆ రోజు వచ్చే ఛాన్స్ లేదన్నది లేటెస్ట్ అప్డేట్. ఇక నేచురల్ స్టార్ చెప్పడమే తరువాయి. పెద్ది లెనిన్ విషయంలోనే కాదు, స్వయంభూకు కూడా పోటీ మొదలైందన్నది లేటెస్ట్ బజ్. మార్చి 19న రావాల్సిన డెకాయిట్ దురంధర్ 2 ధాటికి తట్టుకోలేక పోస్ట్ పోన్ చేసుకోబోతుందన్నది టాక్. అయితే స్వయంభూ ఖర్చు వేసిన నయా డేట్ ఏప్రిల్ 10నే డెకాయిట్ తీసుకురావాలని టీం యోచిస్తున్నట్లు సమాచారం. ఇలా మొత్తానికి సమ్మర్ మొత్తం సినిమాలన్నీ వాయిదా పడి మన హీరోలు ఒకరితో ఒకరు తలపడే సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సీనియర్ హీరో రాజశేఖర్ కెరియర్ పూర్తిగా ఫేడ్ అవుట్ దశకి చేరిపోయింది. హీరోగా మార్కెట్ కోల్పోయినప్పటికీ విలన్ గా టర్న్ తీసుకోలేకపోతున్నాడు. స్పెషల్ క్యారెక్టర్స్ తో నెట్టుకొస్తున్న ఈ యాంగ్రీ మ్యాన్ సాలిడ్ క్యారెక్టర్ తో కంబ్యాక్ కాబోతున్నాడా? వన్స్ అపాన్ ఏ టైం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి టాప్ హీరోగా మారిన రాజశేఖర్ కెరీర్ ప్రెజెంట్ డైలమాలో పడిపోయింది. పిఎస్వి గరుడవేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ నుండి 2.0 వర్షన్ చూస్తామనుకుంటే గ్రాఫ్ మరింత పడిపోయింది. తన కోస్టార్స్ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ యంగ్ అండ్ డైనమిక్ దర్శకులతో వర్క్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంటే ఒకప్పటి ఈ స్టార్ హీరో మాత్రం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతి బాబుల విలన్ క్యారెక్టర్స్ కు షిఫ్ట్ కాలేకపోతున్నాడు. అప్పుడప్పుడు తనలోని హీరోను బయటపెడుతూ అడపాదడపా స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు రాజశేఖర్. 2023లో నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో స్పెషల్ రోల్ చేసిన రాజశేఖర్ ఆ తర్వాత కనిపించలేదు. ఆ సినిమా హిట్ పడుంటే కెరీర్ మరోలా ఉండేదేమో. ఈ బొమ్మ డిజాస్టర్ కావడంతో యాంగ్రీ మ్యాన్ శ్రమంతా వృధాగా మారిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో ఆ మధ్య తమిళంలో హిట్ గా నిలిచిన లబ్బరు పందు రీమేక్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమా హక్కులు తీసుకున్నాడని, అందులో ఆయనే హీరోగా నటించబోతున్నాడన్న రూమర్స్ నడిచాయి. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా ఊసే లేదు. కానీ సడన్లీ సర్ప్రైజ్ చేశాడు ఈ సీనియర్ హీరో. శర్వానంద్ అప్కమింగ్ ఫిలిం బైకర్ లో కీ రోల్ చేస్తున్నాడు రాజశేఖర్. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలు చెప్పి వాయిదా వేసింది. ఇప్పుడు నయా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రాజశేఖర్ క్యారెక్టర్ రివీల్ చేసింది. బుల్లెట్ సునీల్ అనే పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మాజీ బైక్ రైసర్ గా శర్వాకు ట్రైనర్ గా కనిపించబోతున్నాడు సీనియర్ హీరో. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా అయినా రాజశేఖర్ ఫేట్ మారుస్తుందా? ఇండియాలో తెరకెక్కే బిగ్గెస్ట్ ఫిల్మ్స్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకోవడంలో ముందుండే నెట్ఫ్లిక్స్ ఓటీటీ కోసం తెరకెక్కించే సినిమాలు, సిరీస్లను కూడా అక్వైర్ చేసేసింది. తాజాగా ఈ ఏడాది తమ సంస్థలో ప్రసారమయ్యే మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. అవేంటో ఉలుకెద్దాం. కోవిడ్ తర్వాత ఓటీటీ రంగంలో విప్లవం మొదలు కావడంతో థియేటర్స్ తో పాటు సమానంగా ఓటీటీ కోసం సినిమాలు అలాగే సిరీస్లు కూడా తెరకెక్కుతున్నాయి. ఇండియా సినీ మార్కెట్ ని శాసిస్తున్న డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ థియేట్రికల్ ప్రింట్స్ మాత్రమే కాదు, నేరుగా ఓటీటీలో ప్రసారమయ్యే ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్లను ఎక్వైర్ చేస్తోంది. తొలిసారిగా ఓ తెలుగు వెబ్ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ గ్రాప్ చేసింది. సందీప్ కిషన్, మిథాలీ పార్కర్ హీరోయిన్లుగా, మురళీ శర్మ, సంపూర్ణేష్ బాబు కీ రోల్ చేసిన సూపర్ సుబ్బు త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. జనాభా నియంత్రణ లేని ఓ కుగ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్గా వెళ్లిన సందీప్ కిషన్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడో ఫన్నీగా చూపించబోతున్నాడు టిల్లు స్క్వేర్ ఫేమ్ మల్లిక్ రామ్. ఆనంద్ దేవరకొండ, లపాతా లేడీస్ ఫేమ్ నితాష్ని గోయల్ కీ రోల్ పోషిస్తున్న తక్షకుడు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా రాబోతోంది. ఎవరి కోసమో ఆనంద్ వెతుకుతున్నట్లు టీజర్లు చూపించారు మేకర్స్.
సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ వినోద్ అనంతోజు ఈ మూవీకి దర్శకుడు. తమిళ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు, సిరీస్లను కుక్ చేయబోతోంది నెట్ఫ్లిక్స్. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కొరియాకు వెళ్లిన కథే మేడ్ ఇన్ కొరియా. ప్రియాంక మోహన్ కీ రోల్ పోషించిన ఈ సినిమాతో పాటు కాలీవుడ్ రూమర్డ్ కపుల్ అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న లవ్ సిరీస్, మాధవన్, నిమిషా సజయన్ కీ రోల్స్ చేస్తున్న లెగసీ అనే సిరీస్లు త్వరలో రాబోతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు సిరీస్లతో సరిపెట్టేసిన నెట్ఫ్లిక్స్ నార్త్ లో మాత్రం ఓటీటీ లవర్స్ కోసం ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు, ఎగ్జైటింగ్ సిరీస్లు రెడీ చేస్తోంది. బోల్డ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ సీజన్ 3తో పాటు మరిన్ని సరికొత్త సీజన్లను వండి వార్చబోతోంది. బాలీవుడ్ అడల్ట్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ నుండి సీజన్ 3 రాబోతోంది. 4 వేరువేరు కథలతో వస్తున్న ఈ ఆంథాలజీ మూవీని విక్రమాదిత్య మోత్వానీ, కిరణ్ రావు, షకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ డీల్ చేస్తున్నారు. పాపులర్ రొమాంటిక్ డ్రామా సిరీస్ మిస్ మ్యాచ్డ్ సీజన్ 4 ఈ ఏడాదే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీంతో ఈ సీజన్కు ఎండ్ కార్డ్ పడనుంది. దిందోరా 2, మామ్లా లీగల్ హై సీజన్ 2, కోహా సీజన్ 2 కూడా కుక్ చేయబోతోంది ఓటీటీ సంస్థ. ఓల్డ్ సిరీసులు కాకుండా కొత్త సిరీసులు రెడీ అవుతున్నాయి. అనిల్ కపూర్, విజయ్ వర్మ ఫ్యామిలీ బిజినెస్, విక్రాంత్ మాసే, వేదికా ప్రింటో, మహిమా మక్వానా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ముసాఫిర్ కేఫీ, ప్రణీత్ చోప్రా తలాష్, నీనా గుప్తా కీ రోల్ చేస్తున్న కామెడీ సిరీస్ చుంబక్, కొంకన్ సేన్ శర్మ, ప్రతిభారత్న అక్యూజ్డ్, హలో బచ్చోన్, గ్లోరీ లాంటి కొత్త సిరీస్లు తీసుకురాబోతోంది. కేవలం సిరీస్ మాత్రమే కాదు, సినిమాలను కూడా వార్చబోతోంది ఓటీటీ సంస్థ. తాప్సీ పన్ను యాక్షన్ ఎంటర్టైనర్ గాంధారి, మాధురి దీక్షిత్, తృప్తి దిమ్రీ కీ రోల్స్ చేస్తున్న మా బెహన్, రాజ్ కుమార్ రావు, సన్యా మల్హోత్రా టోస్టర్, సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ఇక్కా, మనోజ్ బాజ్పేయి, శ్రద్ధాదాస్ గోస్కోర్ పండిట్, సైఫ్ అలీ ఖాన్ కర్తవ్య, సిద్ధార్థ్ ఆపరేషన్ సఫేద్ సాగర్, హమ్ హిందుస్థానీ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు త్వరలో ఇదే ఓటీటీలోకి రాబోతున్నాయి. 35 ఏళ్ల క్రితం రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి ఇప్పుడు ఆయన మాజీ అల్లుడు కోసం రంగంలోకి దిగారా? పుష్కర కాలం తర్వాత ధనుష్ రుణం తీర్చుకోబోతున్నాడా? ఈ సినిమా కోలీవుడ్ స్టార్ ఖాతాలోని బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీగా మారనుందా? మణిరత్నం తెరకెక్కించిన కల్ట్ మల్టీస్టారర్ ఫిలిం దళపతి 1991లో రిలీజ్ అయిన ఈ సినిమా రజనీకాంత్ ది బెస్ట్ మూవీలో టాప్ 5 లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముటి కూడా వన్ ఆఫ్ ది హీరో. సూర్య దేవాలుగా తలైవా మమ్ముక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చి 35 ఏళ్లు దాటిపోయింది. ఆ తర్వాత రజనీ మమ్ముటి కలిసి నటించకపోయినా ఇప్పుడు ఆయన మాజీ అల్లుడు ధనుష్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఈ మాలీవుడ్ స్టార్ హీరో. ధనుష్ అప్కమింగ్ ఫిలింలో మమ్ముటి భాగస్వామ్యం కాబోతున్నారు. ధనుష్ 55గా తెరకెక్కుతున్న సినిమాలో స్టార్ హీరో ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అమ్రాన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియాసామి దర్శకుడు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి అంబ్యంకర్ బాణీలో సమకూరుస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు పెరియస్వామి. అయితే ధనుష్ మమ్ముటి కొలాబరేట్ కావటం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ మూవీకి కలిసి వర్క్ చేశారు. 2013లో మమ్ముటి, దిలీప్ నటించిన కమ్మత్ అండ్ కమ్మత్ మలయాళ మూవీలో స్పెషల్ అపీరియన్స్ ఇచ్చాడు ధనుష్. అందులో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి హీరోగా హాజరవుతాడు ఈ కాలీవుడ్ స్టార్. అప్పటికి రజనీ అల్లుడుగా కొనసాగటంతో మామయ్య ఫ్రెండ్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు ధనుష్. ఈ మూవీతో ధనుష్ మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మళ్ళీ 13 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి దళపతి తలైవా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్గా మారగా ధనుష్ 55 కూడా అతడి కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా చేంజ్ అవుతుందా చూడాలి.